నా పేరు సూర్యనారాయణ. నేనిక్కడ విజయనగర్ కాలేజీలో 1973, 76 బ్యాచ్‌లో డిగ్రీ చదివాను. అప్పుడు ఆ 3 ఇయర్స్ కోర్స్‌లో ఫస్ట్ 2 ఇయర్స్ ఫస్ట్ ఇయరు అండ్ సెకండ్ ఇయర్. ఈ 2 ఇయర్స్ మాకు మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్పారు. అట్టా ఆయన దగ్గర ఇంగ్లీష్ లెసన్ వినే అవకాశం వచ్చింది. ఒక ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఆయన అద్భుతంగా లెసన్ చెప్పేవాడు. ఎక్కడెక్కడి కొటేషన్స్ తీసుకొచ్చి చెప్పేవాడు. మాకు ఉన్న నిల్ నాలెడ్జ్‌లో కూడా ఇంగ్లీషు మాకు అర్థమయ్యే రీతిలోకి ఆహ్, ఆయన దిగి చెప్పేవాడు. అంటే నేను ఒక లెక్చరర్‌ని, ప్రొఫెసర్‌ని కదా! నా స్థాయికి తగినట్టుగా నేను చెప్తాను. మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి. లేకపోతే లేదు అనే భావంతో ఉండేవాడు కాదు ఆయన. ఆయన మాకు తగినట్టుగా దిగి మా స్థాయికి దిగి చెప్పేవాడు మాకు ఇంగ్లీష్‌ని. అట్లా చెప్పడం ద్వారా మాకు ఇంగ్లీష్ కొంత పరిచయం కూడా అయిందన్నమాట ఆయన ఆయన ద్వారా. అట్టా ఒక బెస్ట్ ఇంగ్లీష్ లెక్చరరు. తర్వాత ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మికవేత్తగా ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం ఏర్పడడానికి మరొక కారణం ఏందంటే, ఆయన సైంటిఫిక్‌గా అంటే శాస్త్రీయంగా దేవుడున్నాడు అని రుజువు చేసేటువంటి గ్రంథాలు రాయడమే కాకుండా ప్రతిదాన్ని సైంటిఫిక్‌గానే చెప్పేవాడు. ఆయన ఏది కూడా మూఢంగా నమ్మమని చెప్పేవాడు కాదు. ప్రతిదానికి శాస్త్రీయ ఆధారంతో ఒక టెక్నికల్‌గానే చెప్పేవాడాయన. ఆ రకంగా అద్భుతమైన టీచింగ్ అది. అందువల్ల భక్తి, దేవుడు అనేది భ్రమ అనే దాన్ని ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేకుండా ఉండేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దాడు. ఇందువల్ల ప్రతిదానికి ఒక శాస్త్రీయమైన ఆధారం ఆహ్, అది ఎట్లా ఉంటుందంటే మూఢంగా దేనిని నమ్మాల్సిన అవసరం లేదు. అట్లా ఉండేదన్నమాట. దాంతో పాటుగా మాకు ఇక్కడ ఫిలాసఫీ చెప్పేవాడు కాబట్టి ఒక లెక్చరర్ ఎట్లా వ్యవహరిస్తాడో అట్లా చెప్పగలిగేవాడు మాకాయన. చక్కగా టీచ్ చేసేవాడు. గారిని సార్ మాస్టర్ గారు, మాస్టర్ గారని సార్ సార్ అని పిలుస్తుండేవాడిని. ఆయన మొదట్లో నన్ను సూర్యనారాయణ, సూర్యనారాయణ అని పిలిచేవాడు. తర్వాత తర్వాత రాను రాను ఏమైందంటే అరే సూర్యనారాయణ, ఒరే ఒరే అని పిలవడం మొదలుపెట్టారు. ఒరే ఒరే అని పిలవడంలో నాకెంతో సంతోషం, తృప్తి ఉండేటివి. ఎందువల్లంటే నన్ను ఆయన దూరం చేసుకోలేదు. చాలా దగ్గరగా అయ్యాను ఆయనకి. ఇంట్లో వాళ్ళ పిల్లవాడిని ఎట్టయితే ఒరే అని పిలుస్తాడో అట్లా నన్ను ఒరే అని పిలుస్తున్నాడు అనే ఎంతో సంతోషం, తృప్తి ఉండేటివి. ఇప్పుడున్న ఆయన గనక అట్ట కాదయ్యా అని గాని అయ్యా అనంటే నాకు కొరతగా ఉండేదన్నమాట. అంతేకాకుండా మాకాయన నేర్పించింది ఎట్లా అంటే, అంటే ఆయన నిగూఢంగా మా మనసుకి అందించిన సమాచారం. అంతేగాని ఆయనగా మాటలతో చెప్పింది కాదు. ఆయన దగ్గర మాకు అలవాటైపోయిన ఒక సాంప్రదాయం. ఆయన ఏం చెప్తే చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన సండే హాలిడే ఇంట్లో ఉన్నాడు. "అరే! పోస్ట్ ఆఫీస్‌కి పోయేసి ఉత్తరాలు తీసుకురారా" అనేవాడు. అది సండే అని తెలిసి కూడా ఆయన చెప్పారు కాబట్టి పోస్ట్ ఆఫీస్ దాకా పోయేసి వచ్చి, ఆ తర్వాత "సార్ ఈరోజు సండే హాలిడే సార్" అని చెప్పేవాడిని. అట్లా ఆయన ఏం చెప్తే ఖచ్చితంగా చేస్తూ ఉండేవాడినన్నమాట నేను. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో నాకు పరిచయం గురించి చెప్తే, ఆయన నన్ను మాస్టర్ గారి దగ్గరికి మొట్టమొదట నా నేటివ్ ప్లేస్ అతను. నాకంటే సీనియర్‌గా ఉండి డిగ్రీ చదువుతున్న అతను మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఒక కాలేజీ లెక్చరర్‌గా ఇంగ్లీష్ లెక్చరర్‌న పరిచయం చేస్తానంటూ తీసుకెళ్ళాడే గానీ, అక్కడ భక్తి, ఇవన్నీ ఉంటాయని సత్సంగాలు ఉంటాయని చెప్పకుండా తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మాస్టర్ గారిని చూస్తే ఆయన ఒక బట్టలు లుంగీ కట్టుకొని, కలర్ బనీనేసుకొని, సిగరెట్ తాగుతూ సత్సంగం చేస్తుంటే, "ఏంది ఈయనకంటే మనమే మెరుగ్గా ఉన్నామే, బాగా ఆచారాలన్నీ పాటిస్తాం కదా!" అని అనిపించింది. అట్లా వెరీ సింపుల్‌గా అందరికీ ఏమాత్రం అందుబాటు కాని పరిస్థితుల్లో ఉండేవాడాయన మాస్టర్ గారు. అయితే ప్రతి గురువారం ఆయన దగ్గరికి సత్సంగానికి వెళ్తూ ఉండేవాడిని. మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన చీరాల స్వామి చరిత్ర చదువుతున్నారు. ఆయన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. ఆ రకంగా అంటే ఆ స్వామితో ఆయనకున్న పరిచయం అది. ఆ తర్వాత నాకు అర్థమైంది. నెక్స్టు
ఆయన కాలేజీ లెక్చరర్ అనుకుంటుంటే ఆయనకి అందరూ పాద నమస్కారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు ఈ కాలేజీ విద్యార్థులుగా ఉండి, బాగా చదువుకున్న వాళ్ళుగా ఉండి కూడా ఒక మానవ మాతృలకు నమస్కారం చేస్తారే అని అనుకున్నాను. ఒక రోజున మాస్టర్ గారు నన్ను ఉద్దేశించి నేను ఆయనకి నమస్కారం చేయాల్సి వస్తున్న ఉద్దేశంతో మాస్టర్ గారికి వెనక వైపుకి అట మాటుకు ఉండిపోయాను. ఆయన కనబడకుండా ఉండాలనేసి. ఆయన వాళ్ళందరూ నమస్కారం చేసుకున్నాక వెళ్ళిపోతారు కదా అనుకున్నాను. ఆయన నా వైపు తల తిప్పి వీళ్ళందరూ పిచ్చివాళ్ళు నమస్కారం చేస్తారులే, నువ్వు చేయొద్దు అని చెప్పి అన్నారు. అప్పుడు మిగిలిన విద్యార్థులు కూడా నన్ను అడిగారు, నీకు ఆయన మీద సందేహం ఉందా? గౌరవం లేకపోవడం వల్లే కదా నువ్వు నమస్కారం చేయడానికి బాధపడి ఉంటావు, అక్కడ బాధపడబట్టే కదా ఆయన అడిగాడు అనేసి అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే ఆయనకి మనసులో విషయాలు తెలిసిపోతాయి అని అర్థమైంది నాకు. ఆనాటి నుంచి మాస్టర్ గారికి మన మనసు అంతా తెలిసిపోతుంది, మన ఆలోచనలన్నీ ఆయన తెలిసిపోతుంటాయి అనే అభిప్రాయానికి వచ్చాను. ఆ తర్వాత సత్సంగాల్లో ఎన్ని సందేహాలు అడిగినా సరే మనం అడగకుండా కూడా కొన్ని సందేహాలు క్లియర్ అవుతూ ఉండేటివి. అడిగిన వాటిని కూడా ఎంతో చక్కగా క్లియర్ చేసేవారు మాస్టర్ గారు. అట్లా మాస్టర్ గారితో పరిచయం అయ్యి గురువారం వెళ్తున్న వాడిని క్రమంగా ఆదివారం పూట కూడా సాయంకాలం వెళ్ళడం మొదలుపెట్టాను. గురువారం, ఆదివారం ఆ రకంగా వెళ్ళేవాడిని. తర్వాత ప్రతిరోజు వెళ్ళడం మొదలుపెట్టాను. ప్రతిరోజు వారం రోజుల పాటు వెళ్ళేవాడిని. ఆయన మన మనసులో భావాలు తెలిసిపోతాయనుకున్నాం కదా, దాన్ని బట్టి ఆయన మహాత్ముడు అని అర్థమైంది. సాధారణమైన మానవుడు కాదు అనిపించింది. క్లాసులో కూడా ఆ రకమైన పోలికలు, ఆ లక్షణాలు కనబడేటివి మాస్టర్ గారిలో. ఎట్లా? ఆయన క్లాసులోకి ఎంటర్ అయినప్పుడు ప్రతిసారి నేను ఆయన పదాలకు నమస్కారం చేసుకోవడానికి ఆ పదాలు చూస్తూ ఉండేవాడిని. క్లాస్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ డోర్లో ఆయన కాళ్ళు పెట్టగానే గడప దగ్గర ముందు ఆయన పదాలు చూసి మనసులోనే నమస్కారం చేసుకునేవాడిని. నేనేం కోరుకున్నాను తిరిగి రెస్పాన్సు, ఆయన నా వైపు చూసి నా నమస్కారం ఆయనకు అందినట్టుగా ఒక సైగ ద్వారా మిగిలిన వాళ్ళకి తెలియకుండా తెలియజేస్తే చాలు అనుకున్నాను. కానీ నేను ఎన్నిసార్లు అయితే నమస్కారం చేసి ఉంటానో అన్నిసార్లు ఆయన నేను ఏ బెంచ్లో కూర్చున్నానో చూసి అటు పక్కది చేయటంటూ నీ నమస్కారాన్ని గుర్తించాను అన్నట్టుగా అంటూ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అని అనేవాడు. అంటే మిగిలిన వాళ్ళకి అర్థం కానట్టుగానే తన వరకు నా వరకు అట్లా తెలియజేసేవాడు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో హాస్టల్ నుంచి బయట వచ్చేసేసి వేరే రూమ్ తీసుకొని వంట చేసుకొని తింటూ ఉండేవాడిని. అప్పుడు నాకు నిద్ర పట్టకుండా రాత్రుళ్ళు అట్లాగే మేల్కొనే ఉండిపోయేవాడిని. ఏంటి ఆయన నిద్ర పట్టకుండా ఉంది అనుకుని ఆ విషయాన్ని మాస్టర్ గారికి చెప్పాను. ఆయన ఆశీర్వదిస్తూ విభూతి పెట్టారు. పక్కన సెట్ అయింది. చక్కగా నిద్రపడడం మొదలుపెట్టింది. ఒక 2 days మాత్రమే అట్లా ఉండింది. మళ్ళీ యథాతథంగా ఆ సమస్య మళ్ళా వచ్చేసింది 2-3 రోజుల తర్వాత మాస్టర్ గారికి, సార్ నా సమస్య మళ్ళీ మామూలు అయిపోయింది సార్ అని అంటేను, ఈసారి ఆయన మళ్ళీ ఏమన్నారంటే ధ్యానం చేస్తూ, నువ్వు ఒక టానిక్ తాగుతున్నావు కదా అని అడిగారు నన్ను. అవును సార్ అన్నాను. దానివల్ల నిద్రపడడం లేదు అని అంటూ దాన్ని తాగొద్దని నేను చెప్పలేదు ఆయన. మళ్ళీ విభూతే పెట్టారు. దాంతో నాకు ఆ సమస్య తీరిపోయింది. తర్వాత మరొకసారి నాకు సందేహం వచ్చి మాస్టర్ గారితో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలి అనుకున్నాను. ఆయన ఒంటరిగా దొరికిన అవకాశం లేకుండా పోయింది. అందువల్ల నేనేం చేశాను, మాస్టర్ గారికి ఒక రోజున రాసి ఎత్తుకుపోయి ఒక పేపర్గా ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన తీరుకున్నప్పుడు మనకు సమస్యకి సమాధానం చెప్తాడు అని అనుకున్నాను. ఈ ఒక 4-5 రోజులుగా ఆయనకి నేను ఏదో ఒకటి చెప్పాలనుకునేది, ఆయనతో మాట్లాడాలనుకునేది, ఎవరూ లేని పరిస్థితి రాకుండా ఉండేది, కుదిరేది కాదు. అందువల్ల నేనేమంటే వచ్చేసేవాడిని. ఏదైనా మాట్లాడాలా అనేవారు. అవును సార్ అనేసి, ఇప్పుడు ఆ టైం అయిపోయింది సార్, మళ్ళీ రేపు వస్తారని సార్ అని వచ్చేసేవాడిని. ఇట్లా 4-5 రోజులు గడిచింది. 4వ రోజు తర్వాత నేను ఇందాక అనుకున్నట్టుగా పేపర్ మీద రాసి, దీన్ని మీరు అవకాశం ఉన్నప్పుడు చూడండి సార్, నాకు తర్వాత ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నాకు
దీనికి పరిష్కార మార్గం చెబుతురు అని చెప్పి అన్నాను. ఆ తర్వాత 5వ రోజున ఏం జరిగింది, మాస్టర్ గారి దగ్గర పోయి కూర్చున్నా. ఆయన నాకు 4 రోజులుగా ప్రతిరోజు స్వప్నంలో కనపడి ఒక సాధనా మార్గాన్ని చెబుతున్నారు. ఇట్లా చేసుకో, నేను చూడడం అలవాటు చేసుకో, ఇప్పుడు అనే త్రుటిలో ఎట్లా ఉంటుందో, ఇప్పుడు అనే త్రుటిలో ఎట్లా ఉంటుందో అట్లా ప్రెజెంట్ టెన్స్లో ఉండడానికి ట్రై చేయి, అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటూ ఒక ఫ్లాష్ లాగా ఆ మాట చెప్పేది, మాయమైపోయేది. అదొక్కటే ఒక వెలుగులా కనబడతాడు ఆయన. ఆన్సర్ ఆ మాట చెప్తాడు, మాయమైపోతాడు. అట్లా ఉండిందన్నమాట. ఈ 4 రోజులు వరుసగా జరుగుతుంది ఈ స్వప్నం. నేను 5వ రోజున మాస్టర్ గారి దగ్గర పోయి కూర్చున్నాను కదా, ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఇదే సాధనా మార్గాన్ని నాకు మెలకువలో కూడా ఆయన గదిలో చెప్పారు. చెప్పిన తర్వాత నేను, సార్ నాకు 4 రోజులుగా స్వప్నంలో ఇదే చెప్తూ వచ్చారు సార్, కానీ నా సమస్యకి సమాధానం అది నేను అనుకోలేదు. ఇట్లా చూస్తూ ఉండు అన్నారే కానీ నీ సమస్యకి సమాధానం ఇదిరా అని చెప్పలేదు. అందువల్ల నేను అది గుర్తుపట్టలేకపోయాను సార్, ఇది పరిష్కారం అని. మీరు కల్లో చెప్పారు సార్ అని చెప్పాను. ఆయన ఇదే మాట, అయితే ఇంకే దాన్ని అనుసరించు అన్నారు. అట్లా నా సమస్యకి స్వప్నంలో సమాధానం చెప్పారు. నేను ఆయనతో మాట్లాడాలనుకుంటూ ఉంటే ఆయన ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు కళ్ళ కనుక చెప్తున్నారు నాకు అది. దాంతో ఏమవుతుంది, నా సమస్య తీరుతుంది, సాధన కూడా పూర్తవుతుంది అన్నమాట. ఆ రెండు కలిసి జట్టుగా చెప్పారు ఆయన దాన్ని, ఆ సమాధానాన్ని. అంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్ గారి యొక్క మన మనసును చదివే స్వభావం, తత్వం. ఒక రోజున రే నేను ఒక చోట సత్సంగానికి వస్తానని చెప్పాను, నాకు వేరే ప్రోగ్రాం పడింది, నా బదులు వెళ్ళేసి రారా అనేసి బి రామకృష్ణారెడ్డి బాబా చరిత్రలో వస్తున్నాడు ఫైల్ అమృతంలో. బి రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. అప్పట్లో నేను మాస్టర్ గారి దగ్గరికి పోతున్న కొత్తలుగా పోతున్న రోజులు అన్నమాట. మాస్టర్ గారి పెద్దగా పరిచయం లేని రోజులు. అతను సైలెంట్గా గమ్మనైపోయాడు. అతను సైలెంట్గా గమ్మనైపోవడంతో నేనేమనుకున్నాను, ఆయన అప్పుడప్పుడు పోయి అలా మాట్లాడుతుంటాడు కావాలా, సత్సంగం చేస్తుంటాడేమో, ఈయన బదులు ఆయన పోతుంటారు కావాలా, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పోతుంటారేమో అని అనుకున్నాను. అతను సైలెంట్గా చాలాసేపు సైలెంట్గా ఉండిన తర్వాత ఆ గొంతు పొడిపోయినట్టుగా పోయి సార్ 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 అంటున్నాడు. అంటూ మీ బదులు నేను పోయేదేంటి సార్ అన్నాడు. అంతే కదా, మాస్టర్ గారి బదులుగా మనం పోయి సత్సంగం చేసేవాళ్ళమా, అది అతను అనింది. మీ బదులుగా నేను పోయేదేంటి సార్ అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, అరే నువ్వు మాట్లాడేది ఏంట్రా, నువ్వు ఒక మైక్ లాంటి వాడివి, నీలోంచి మాట్లాడేది నేనే అన్నారు. నీలోంచి మాట్లాడేది నేనే అన్నారు. అంటే మన మాటలు, మన భావాలు అన్నీ కూడా ఆయన తెలిసి ఉంటాయి. మనం ఒక పరికరం మాత్రమే అయి ఉంటాం అన్నమాట ఆయన దగ్గర. అది అంత అద్భుతంగా ఉండేది మాస్టర్ గారి సాన్నిధ్యం. ఆయన్ని క్లాసులో ఇంగ్లీష్ లెక్చరర్గా నేను చూస్తున్నప్పుడు ఆయనకి క్లాసులో కూడా ఈ స్టూడెంట్స్ ఎట్లా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళందరూ లెసన్ వింటున్నారో లేదా అనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉండేది. సుమారు ఒక 100 మంది విద్యార్థులున్న తరగతి గదిలో కూడా ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆయన పసిగట్టగలడు. ఒక రోజున లెసన్ చెప్తున్నవారు మధ్యలో ఏమన్నారంటే, ఆత్మవంచన అంటే తెలుసా అన్నారు. ఆత్మవంచన అంటే తెలుసా అన్నారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ కదా, ఇది మంచి తెలుగు పదం అయిపోయానే, ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రస్తావన, అసలు సంబంధం లేనిగా టాపిక్ కదా అనుకున్నాను నేను. ఆత్మవంచన అంటే తెలుసా అన్నారు. ఇతరులని మోసం చేస్తున్నాం అనుకుంటూ నిజానికి తను తానే మోసం చేసుకుంటే దాన్ని ఆత్మవంచన అంటారు అన్నాడు. ఉదాహరణకి నేను లెసన్ చదువుతున్నప్పుడు, టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు తలకాయ ఉంచుకుంటాను కదా, అప్పుడు పక్కవాడితో మాట్లాడుకుంటారు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను ఉద్దేశంతో అప్పుడు ఏం చేస్తారు, వింటున్నట్టుగా నటిస్తారు. అప్పుడు ఎవరు నష్టపోయారు, వాడే నష్టపోయాడు. కాబట్టి దాన్ని ఆత్మవంచన అంటారు. ఇంకాస్త తెలియగలవాడు ఏం చేస్తారంటే, ఇంకాస్త తెలియగలవాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన వ్యంగ్యంగా అన్నమాట అది తెలియగలవాళ్ళు అనేసి, నోట్బుక్ మీద రాసి డెస్క్ చాటున పక్క ఉండేవాడికి చూపిస్తారు.
అన్నారు. ఉదాహరణకి ఏమి రాసుకుంటారంటే, నెక్స్ట్ క్లాస్ 4th పీరియడు కెమిస్ట్రీ క్లాసు, కెమిస్ట్రీ లెక్చరర్ రాలేదు కాబట్టి మనం లేచారు కదా, మనకు క్లాస్ లేదు కాబట్టి టీ కొట్టుకెళ్దాము అని రాసుకుంటారు. ఆ లెక్చరరు సిలబస్ కాలేదనే ఉద్దేశంతో వీళ్ళ క్లాస్‌కి మాత్రమే అటెండ్ కావడం, ఆళ్ళ పీరియడ్ జరగడం, వీళ్ళు టీ కొట్టుకెళ్ళడం, అందువల్ల క్లాస్ నష్టపోవడం కూడా జరుగుతుంటుంది అనేసి, అట్లా జరుగుతుంటుందని ఊరికే అట్లా దాన్ని తప్పిచ్చేసినట్టుగా పలసగా చెప్పేశాడు లాస్ట్‌లో. అట్లా కూడా జరుగుతుంటుంది అన్నారు. నేను కూడా ఆ కెమిస్ట్రీ క్లాస్‌కి పోయేవాడిని. ఆ లెక్చరర్ రాలేదు. అందువల్ల నేను పోయి లైబ్రరీలో అక్కడ కూర్చొనున్నాను. కాసేపటికి లెక్చరర్ హడావుడిగా పరిగెత్తుకొచ్చి, "రేయ్ క్లాస్‌కి రండిరా" అని పిలిచారు. అంటే మాస్టర్ గారి క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్‌కి నేను కెమిస్ట్రీ క్లాస్ లేదు కాబట్టి, లెక్చరర్ లేడు కాబట్టి నేను పోయి లైబ్రరీలో కూర్చున్నాను. అక్కడున్న పక్కపక్కన ఉన్న వాళ్ళందరిని కూడా పిలిస్తే అందరూ కలిసి క్లాస్‌లో పోయి కూర్చున్నాము. క్లాస్ జరిగిపోయింది. ఒక బ్యాచ్ మాత్రం ఒక ముగ్గురు రాలేకపోయారు. ఎందువల్ల రాలేదంటే, ఆ లెక్చరర్ కొంచెం హార్ష్‌గా తిడతాడు లేట్‌గా వస్తే. వీళ్ళు టీ కొట్టుకెళ్లారు. రావడం లేట్ అయిపోయింది. అందువల్ల ప్రిన్సిపాల్ తిడతాడు బయటుంటే. బయటుంటే ప్రిన్సిపాల్ తిడతాడు. క్లాస్‌లోకి పోవాలనుకుంటే ఆ లెక్చరర్ తిడతాడు. అందుకని వీళ్ళు అక్కడక్కడ చెట్టు కింద అక్కడ ఉంటూ దాక్కుండి లాంగ్ బెల్ కొట్టినప్పుడు మేమందరం బయటొస్తూ ఉంటే మాతో కలుసుకున్నారు భోజనానికి పోవడానికి, హాస్టల్‌కి పోవడానికి. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకతను, "అరే! భరద్వాజకి ఎట్ట తెలుసురా ఇవన్నీను" అన్నాడు. భరద్వాజకి ఎట్ట తెలుసురా ఇవన్నీను అన్నాడు. అప్పుడు నేనుండి ఏంటి అని అడిగాను. ఈ విధంగా మేము నోట్‌బుక్ రాసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లేదని టీ కొట్టుకెళ్ళింది మేమేను అని చెప్పారోళ్ళు. మాస్టర్ గారు 100 మంది విద్యార్థులున్న క్లాస్ రూమ్‌లో సుమారుగా 100 మంది ఉన్నారా? వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళ నోట్‌బుక్‌ల సమాచారం కూడా చెప్పగలుగుతున్నారన్నమాట. ఇక్కడ నుంచి అంత దూరం నుంచి నోట్‌బుక్‌లు చదివి చెప్పలేరు కదా! కాబట్టి కేవలం అది ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తితోనే అట్లా తెలుసుకోగలిగాడు. నోట్‌బుక్ మీద రాసేదేంటి? మనసులో ఆలోచనలు కూడా అట్టాగే చేసుకునేవాడు. ఒకసారి క్లాస్‌లో ఆధ్యాత్మిక భావాన్ని చెప్పాల్సొచ్చింది. ఎమర్సన్ అని ఆ ఎమర్సన్ రాసిన లెసన్ చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఫిలాసఫర్ ఎమర్సన్. ఆయన చెప్తున్న మాటలు చెప్పేటప్పటికి భక్తి మాటలు చెప్పాల్సొచ్చింది. అప్పుడు మాస్టర్ గారు తనకు తెలిసినలాంటి ఏది నిజమో మతం ఎందుకు గ్రంథాల్లో నుంచి సైంటిఫిక్ అప్రోచ్ దాన్ని కూడా చెప్తున్నారు. ఒక స్టూడెంటు ఈయన చిక్కింది మళ్ళా వేదాంతం అన్నట్టుగా మనసులో నలిగిపోతున్నాడు. ఆయన చెప్పడం ఆపేసి అతని వైపు చూసి, "ఏం చేస్తాం? శాస్త్రవేత్తలే ఇట్లా మారిపోయారు. ఇంకా మనం ఏం చేస్తాం?" అని అంటున్నారు ఆయన. శాస్త్రవేత్తలే ఇట్లా మారిపోయారు అన్నాడు. అట్లా మన మనసులో ఉండే ఆలోచన ఆయనకు తెలిసిపోతుండేది. ఒక అమ్మాయి మాస్టర్ గారి చొక్కా చినిగిపోయిందనే సంగతి, ఆయన చొక్కాలు లేనట్టున్నాయి, చినిగిపోయిన చొక్కా ఏసుకొచ్చాడు అని రాసిందట నోట్‌బుక్ మీద. నోట్‌బుక్ మీద రాసుకుందట. ఆయన లెసన్ చెప్తున్నవాడల్లా ఆ అమ్మాయి వైపు చూసి, "నాకెన్ని చొక్కాలుండేది, నా చాకలి దానికి అవసరం గానీ, నీకు అవసరం లేదులే. నువ్వు పాఠం విను చాలు" అని చెప్పారు. అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎట్లాంటి మాట్లాడుతున్నారో, ఏ భావాలతో ఉన్నారో అవన్నీ ఆయన తెలిసిపెట్టాడు. భావాలు కూడా తెలిసిపెట్టేవి కదా! ఇందాక ఆ ఫిలాసఫర్ ఏదో చెప్తున్నప్పుడు వాడు కూడా బాధపడిపోతుంటే ఆయన ఆ మాట అన్నాడు. అంతకుముందు నోట్‌బుక్ మీద రాసుకున్న మాటలు చెప్పగలిగాడు. ఇట్లా ఆయనలో కేవలం ఇంగ్లీష్ లెక్చరర్ మాత్రమే కాకుండా ఒక మహాత్ముడు ఉన్నాడనే సంగతి మనకు అర్థమవుతుందన్నమాట. మన మనసుని ఆయన చదవగలుగుతున్నాడని తెలిసిపోతోంది. అట్లా ఆకర్షింపబడ్డాడు. మమ్మల్ని అందరూ ఆయన ఆకర్షించాడు. సత్సంగంలో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని తమాషాగా చెప్తుండేవారు. సత్సంగం అంటే కేవలం ఆ టైమే కాకుండా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎప్పుడు వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే ఆయన మాట్లాడుతూనే ఉండేవాడు. ఆయన సమస్యల పరిష్కారానికి ఒకటే ఫార్ములా చెప్తుండేవాడు.
ఇది మనకు చాలా మన జీవితాల్లో కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని ఒకసారి మనం చెప్పుకోవాలి. సాయిలామృతం కనీసం 7 సార్లు పారాయణ చేయండి అని చెప్పేవాడు. తర్వాత మీకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని మీ సమస్య తీరేంత వరకు తినకుండా వదిలేయండి. మీ ఇంట్లో మీరు చేసుకున్న భోజన పదార్థాలన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకొని ఒక ముద్దగా చేసి వాకిట్లో పెట్టిరండి. ఏ జీవి తిన్నా సరే ఆ జీవి రూపంలో ఉన్నది భగవంతుడు అనే భావం పెట్టుకొని వదిలేసి రావాలి అని చెప్తుండేవాడు. ఇది నేను చాలాసార్లు విన్నాను, రకరకాలుగా విన్నాను. ఒక అతను వచ్చి కూర్చోగానే మాస్టర్ గారికి తెలుసు అతన్ని, నాకు పరిచయం లేదు. ఎట్లా ఉన్నావు అన్నారు మాస్టర్ గారు. నాకు బాబా ఏం చేయలేదు సార్ అన్నాడు. మాస్టర్ గారికి బాబా అంటే ఆయన భరించలేడం. వెంటనే ఆయన కోపం వచ్చి మనం ఏం చేశాం కనుక అన్నారు. నాకు కూడా అర్థం కాలేదు మనం ఏం చేయాలి అనేసి. అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు, అదే మన బాబాకి మనం ఏం చేశాం కనుక ఆయన మనం చేయాలి అన్నారు. అతను సైలెంట్గానే కూర్చున్నాడు. నాకు పెద్దగా అర్థం కాలేదు. నాకు అర్థం కావడం కోసం చెప్పారేమో. అదే ఒక పారాయణ చేసామా, ఒక సత్సంగమా, నామస్మరణ, ఒక భజన పోయామా, అక్కడ చేసామా, మనం ఏం చేస్తున్నాం కాబట్టి ఆయన కోసం టైంని మనకున్న టైంని ఆయన కోసంగా ఎంత మాత్రం కేటాయించాం కాబట్టి మనకు ఆయన చేయాలి. మన పనులు మాత్రం ఆయన చేసి పెడుతూ ఉంటే మనం ఇష్టం వచ్చినట్టుగా మనం తిరుగుతూ ఉంటామా అనేసి అటు మొహమాటం లేకుండా చెప్పేశారు. దాంట్లో ఏం తెలుస్తుంది మనకు? పారాయణ చేయడం, ఈ 3 ఐటమ్స్ చెప్పారు చూసారా, ఇష్టమైన ఆహార పదార్థాన్ని తినకుండా వదిలేయడం, బయట కాకబలి కోసంగా ఆహారం పెట్టి రావడం, ఇవి ప్రధానమైన అంశాలుగా సమస్య ఉన్నవాళ్ళు కానీ సమస్య లేని వాళ్ళు కూడా చేసుకుంటుండొచ్చు అనే మాస్టర్ గారు బోధించిన సమస్య పరిష్కార మార్గం అది. తర్వాత టైం వృధాగా చేసుకోవడంలో ఆయన ఏమాత్రం ఇష్టపడేవాడు, రాజీ పడేవాడు కాదు. ఎప్పుడు పరిస్థితి ఎప్పుడు కూడా ఏదో రాసుకుంటున్నా ఉండాలా, చదువుకుంటున్నా ఉండాలా, లేకపోతే మరొకరికి చెప్తున్నానా ఉండాలా. అట్లా ఉండేది మాస్టర్ గారు. స్వాధ్యాయ ప్రవచనేచ అన్నట్లుగా ఉండేవాడు. ఎప్పుడు అధ్యయనం చేస్తూనే ఉండేవాడు. ఎవరు నమస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. పత్తి మీద తప్ప ఇంకోదానికి టైం వేస్ట్ చేసేవాడు కదా. వారు ఉదయాన 6:30 గంటలకి హారతి సమయానికి, కాకడ హారతి అయిపోయే సమయానికి మాస్టర్ గారి గదిలోకి ఒక లెక్చరర్ వచ్చి కూర్చున్నాడు. ఆ లెక్చరర్కి మాస్టర్ గారంటే అంత రికార్డు ఏమీ లేదన్న సంగతి నాకు తెలుసు. కాలేజీలో బాగా తెలుసు ఆయన్ని. ఎందుకు వచ్చాడు అబ్బాయి ఇక్కడికి అనుకున్నా నేను కూడా. మాస్టర్ గారు వచ్చి కూర్చోగానే ఇద్దరు ఈయన మాట్లాడుకోవాలి. అప్పుడు మాస్టర్ గారు మొట్టమొదట మాస్టర్ గారిని మొదలుపెట్టి బాబా ఫోటో చూపిస్తూ, ఈయన 1854 ప్రాంతంలో షిరిడీలో ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించాడు ఆయన బాబా గురించి చెప్తున్నారు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఇంకా మొదలుపెట్టలేదు మాటలు. ఆయన అటుపక్క నుంచి ఈయనే మొదలుపెట్టేశాడు. నాకే అది కొంచెం విడ్డూరంగా అనిపించింది. చిన్నపిల్లలు కదా, మనంత బిజీగా ఉన్నా సరే నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతుంటారు చూసారా, అవతల వాళ్ళు బిజీగా ఉన్నారే అని గమనించుకోరు చూసారా, ఆ ధోరణి మాస్టర్ గారిలో చూశాను. ఏంటి ఈయన బాబా గురించి అతను అడగకుండానే ఈయన చెప్పేస్తున్నాడే అనేసి అనుకున్నాను. 4 మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఆపేసి నాతో, రే అమ్మగారిని ఏం కూరగాయలు కావాలో అడిగి కూరగాయలు పట్టుకురా, అట్లాగే నాకు కూడా సిగరెట్ ప్యాకెట్ పట్టుకురా అన్నారు. నేను అసలు ఎప్పుడు కూరగాయలు తేలేదు. సరేను సార్ అన్నాను. నాతో మాట్లాడడం మొదలుపెట్టాక ఎప్పుడైతే వాడు టాపిక్ బ్రేక్ అయిందో అవకాశం చూసుకొని అతను లేచి పోయిస్తాను సార్ అన్నాడు. అతను పంపించడం కోసమే నాతో మాట్లాడారనే సంగతి నాకు అర్థమైపోయింది. ఆయన సరే పోయిరాన్ని పంపించేశారు. అప్పుడు నేను మాస్టర్ గారిని అడిగాను, సార్ మీరు మరీ సిల్లీగా చిన్నపిల్లలాగా మీ ధోరణి మీద కానీ అవతల వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోరు మీరు. అతను అడిగాడు సార్ మిమ్మల్ని బాబా గురించి, మీకేం మీరు చెప్పేసుకుంటూ
ఆయన 1854 ప్రాంతంలో షిరిడీలో కనిపించారని చెప్పుకుంటూ పోయారు సార్. అదేంటి సార్ మీరు అట్లా చేశారు అంటే, అరే నాకు ఆ మాత్రం తెలీదు అన్నారు ఆయన. అసలు తమాషగా ఉంది ఆ సంఘటన. నాకు ఆ మాత్రం తెలీదు, అవతల వాడికి అవకాశం ఇస్తే ఎక్కడెక్కడ రాజకీయాలని మాట్లాడతాడు. ఇందిరాగాంధీ అంటూ పురాణాలని చెప్తాడు. అందుకని నేను బాబా గురించి చెప్పాను. ఇష్టం ఉంటే రేపు వస్తాడు. రేపు మళ్ళీ అక్కలకోట స్వామి గురించి చెప్తాను. మరోసారి వస్తే చీరా స్వామి గురించి చెప్తాను. ఇట్లా మార్పులు చెప్తూ వస్తాను. రాలేదా శనిగాడు పోతాడు, రాకుండా పోతాడు. శనిగాడు రాకుండా పోతాడు అన్నాడు. అంటే అట్లా గుచ్చి కూర్చున్న వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తూ కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదు. అదే మనమైతే ఏం చేస్తాము, సత్సంగానికి ఆయనకి బయలుదేరుతున్నప్పుడు, మందిరానికి ఆయన బయలుదేరుతున్నప్పుడు ఎవరన్నా కనుక మనకు ఫ్రెండ్స్ మరొకరు వచ్చారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ మందిరం దర్శించుకోవడం అనేది రేపవుతుంది. సత్సంగం అయితే అసలు అవసరమే లేదు మనకు. అంటే సత్సంగానికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉంది, మాస్టర్ గారు ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉంది, అవి చూసుకుంటే టైంను మనం ఎంత మాత్రం కేటాయించుకున్నాము దానికోసంగా, దానికి ఎంత విలువ ఇస్తున్నాం మన మన మనసులో అనేది మాస్టర్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన మన అర్థం చేసుకోవాలి దాన్ని. అంత అద్భుతంగా ఉండేది అన్నమాట మాస్టర్ గారి దగ్గర. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలము. అందరూ తప్పకుండా మా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా! నమస్కారం.